సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల ఆ మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల ఆ మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు, కొరడాలు చళ్ళని చీల్చెని నీ సుందర దేహమునే, కొరడాలు చళ్ళని చీల్చెని నీ సుందర దేహమునే, తడిపెని నీ తనువుని రుధిరంపు ధారలే, తడిపెని నీ తనువుని రుధిరంపు ధారలే, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల ఆ మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల ఆ మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. పాపం నేను సిలువకు గురి చేసేనే, నాదు దోషమే నిన్ను అణు అణువున హింసించెనే, నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం, నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం. సిలువను చేరెదను విరిగిన హృదయముతోను, సిలువను చేరెదను విరిగిన హృదయముతోను,
వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో సిలువలో ఆ ఘోర కల్పరిలో తులువల ఆ మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల ఆ మధ్యలో వేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు. నిపమించకయే కృపలో అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. ఘోరంబుగా దూరితిని, నేరంబులను చేసితిని. ఘోరంబుగా దూరితిని, నేరంబులను చేసితిని. క్రూరుండనై కొట్టితిని, ఘోరంబు పాపిని దేవా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. చిందితి రక్తము నాకై, పొందిన తెంపల చేత. చిందితి రక్తము నాకై, పొందిన తెంపల చేత. అపనిందలు మోపితినయ్యో, సందేహమేలనయ్యా. అపనిందలు మోపితినయ్యో,
మరణమొందెను, క్రీస్తు మరల లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణమొందెను, క్రీస్తు లేచెను, క్రీస్తు మహిమతో. ప్రభువు ఎవరు? ఆయన నిజ దేవుడు, నిజ మనుష్యుడు. నిజ దేవుడు, నిజ మనుష్యుడు యేసు ప్రభువు. తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో దేవుడు, దేవుడు యేసే దేవుడు. ఈ లోకములో జరిగిన అన్ని సంఘటనల్లో కన్నా గొప్ప సంఘటన ఏది? యేసు ప్రభు ఒక మానవావతారము. యేసు ప్రభు మానవుడిగా అవతరించి ఇప్పుడు ఎన్ని సంవత్సరములు అయింది? 2025 సంవత్సరములు. మరణించిన మనుషులకు ఏముంది? మరణం తప్పదు, మరణము తప్పదు. జన్మించిన వారు ఒకరోజు మరణించాలి. కానీ యేసు ప్రభు నిజ దేవుడు, నిజ మనుష్యుడు. దేవుడు మానవుడయ్యారు. మానవుడిగా జన్మించిన యేసు ప్రభు ఆయన మరణించారు. ఎందుకంటే మానవులకు మరణము తప్పదు. కానీ యేసు ప్రభు దేవుడు కనుక 3వ రోజు తిరిగి లేచారు. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 21వ వచనము చదవండి. ఒక్క మానవుడి ద్వారా ఈ లోకములో మరణము ప్రవేశించింది. మరొక్క మనుషుడు యేసు ప్రభు ద్వారా అందరికీ పునరుద్ధానము కూడా దొరికింది. యేసు ప్రభు ద్వారా మనకు పునరుద్ధానం దొరుకుతుంది. నమ్మిన వారికి రక్షణ, నమ్మిన వారికి రక్షణ. నమ్మండి, రక్షణ పొందండి. క్రైస్తవులైనటువంటి మేమందరము పెద్ద శుక్రవారమును కొనియాడుతూ ఉండగా ఆనాడు యేసు ప్రభు మా అందరి కోసము సిలువలో మరణించినటువంటి ఆ ఒక్క సంఘటన, అదేవిధముగా ప్రభుని యొక్క శ్రమలు మరియు సిలువ మరణము గురించి మేము ధ్యానిస్తూ ఈనాడు మేము జరిపినటువంటి మొదటి సాంగ్యము పరిశుద్ధ సిలువ మార్గము. తర్వాత ఇప్పుడు సిలువ ఆరాధన, దివ్య ప్రసాద స్వీకరణ ఇవన్నీ కూడా జరగబోతున్నది. కనుక యేసయ్య మా కోసము ఈ లోకానికి తీసుకుని వచ్చినటువంటి ఆ ఒక రక్షణ భాగ్యమును స్మరించుకొని మేము జరుపుకున్నటువంటి ఈ యొక్క సాంఖ్యములు, ఈ యొక్క పండుగలు మీరు యాక్ట్ టీవీ ఛానల్ వారు మాకెంతో తోడ్పడ్డారు. కనుక యాక్ట్ టీవీ ఛానల్ వారికి మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జ్వాలలో దోషివై నిలిచావా, నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా, నీ ప్రాణకై ధనముతో రక్షించితివా, నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా, నీ ప్రాణకై
నా పేరు సురిపల్లి విమల. మాది కైలాసపురం వెలంగిని మాత విచారణ. ఈ విచారణలో గుడ్ ఫ్రైడే ఒక ముఖ్యమైన సాంగ్యాన్ని మేము ఎంతో చక్కగాను చేసుకుంటున్నాము. ఇప్పటి వరకు 40 రోజులు ఉపవాసాలుండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో మేము చేసుకుంటున్నాము. ప్రభు యొక్క పాటలు స్మరణ చేసుకుంటూ ఇంకను ప్రభు యొక్క ఉత్థానము కోసం ఎదురు చూస్తూ ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మేము ఎంతో భక్తి శ్రద్ధలతో మా విచారణ ప్రజలందరం కూడా ఎంతో శ్రద్ధతో ఆసక్తితో చేసుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ యొక్క దేవాతి దేవుడు ఆ శిలువధారి అయిన యేసు ప్రభువు 3వ రోజు ఆదివారం, ఎల్లుండి ఆదివారం ఉత్థానం రోజుగా మేము ఎంతో సంతోషంగా జరుపుకోవడానికి అందరం కూడా ఈ యొక్క గుడ్ ఫ్రైడేను ఎంతో దీక్షతో చేసుకుంటూ ఉత్థానం కోసం మేము ఎంతో ఆసక్తితో శ్రద్ధతో సంతోషంతో చేసుకుంటున్నాం. 40 డేస్ శ్రమల దినాలు స్టార్ట్ అయినప్పటి నుంచి మొదటి వారం నుంచి కూడా మేము స్లేవ మార్గం చేసుకుంటూ అతని శ్రమలను ధ్యానం చేసుకుంటూ ఉంటాము. చివరి వారంలోని అతన్ని ఊరేగింపు ద్వారా అతని శ్రమలను తలంచుకుంటూ మేము ఊరేగింపుగా అతని శ్రమలను తలంచుకుంటూ గుడిలోనికి ప్రవేశించి అతని శ్రమల్ని ధ్యానం చేస్తూ మౌనంగా ఉంటాము. అతని గురించి ఎన్ని శ్రమలు మా గురించి పడ్డారో దాని గురించి ధ్యానం చేస్తూ ఉంటాము. అలాగే చివరగా అతని స్లేవ ముద్దు ద్వారా అతని పాటలను తలంచుకొని అతని స్లేవ ముద్దు పెడుతూ పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తాం. చివరగా దివ్య ప్రసాదం ద్వారా ఈ ఫ్రైడేని మేము ముగించుకోవడం జరుగుతుంది. నా పేరు భారతి. నేను కైలాసపురం విచారణ వెలంగిని మాత పారిష్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా మేము ఇప్పుడే యువత అందరం కలిసి వే ఆఫ్ ద క్రాస్ అనేది చేసామన్నమాట. మేము ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో చివరి గడియలో ఉన్నాము. విభూది బుధవారం మొదలుకొని ఇప్పుడు చివరి వరకు ప్రతి ఒక్కరు విశ్వాసంతో పాల్గొని ఉన్నారు. అలాగే ఈ యొక్క విశ్వాసాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని, దేవుని యొక్క ఆజ్ఞలు ప్రతి ఒక్కరు పాటించి జీవించాలని, వారి యొక్క జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ బ్రతకాలని, అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆజ్ఞలను పాటిస్తూ వారి యొక్క భక్తిని చాటుతూ ఈరోజు గుడ్ ఫ్రైడే అనేది మేము చేసుకుంటున్నాం అన్నమాట. ఇది చివరి గడియ మొదలుకొని ఈస్టర్ అనేది ఉన్నది.